తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 3 గంటల పాటు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైన అధికారులు పరీక్షలకు అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కోసం 2676 సెంటర్లు ఏర్పాటు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 5,28,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఆన్సర్ బుక్లెట్లోని పేజీలను చింపితే విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా సెల్ ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. పరీక్షా సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదు. వీరు తమ సెల్ ఫోన్లను ఆరుబయటే పెట్టాల్సి ఉంటుంది. ఎవరొచ్చినా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, నిజామాబాద్లో పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడే ప్రారంభమై ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతుంది. అయితే ఇప్పటికి కూడా దీనికి సంబంధించి కూడా అన్ని ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి 37,553 మంది విద్యార్థులు ఆ పరీక్ష హాజరు కానున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అరగంట ముందు నుంచి విద్యార్థులు లోనికి రావాలని అనుమతిస్తున్నారు. అయితే కామారెడ్డి పట్టణం చూసుకున్నట్లయితే కామారెడ్డి పట్టణంలో ప్రైవేట్ పాఠశాలకు చెందినటువంటి 13,154 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరిలో 6,451 మంది బాలులు ఉండగా 6,703 మంది బాలికలు ఈరోజు పరీక్ష రాయన్నారు. అయితే వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 65 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 65 మంది చొప్పున సూపరింటెండెంట్లు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అలాగే 739 మంది ఇన్విజిలేటర్లు విధిలో కూడా పాల్గొనున్నారు. 7 అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అలాగే 5 రోడ్ అధికారులు, 22 మంది అడియన్లు, అలాగే 12 మంది కస్టోడియన్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించారు. 12 మంది సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించారు. పరీక్ష కేంద్రం జరిగిన రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు 1 గంట వరకు కూడా ఏదైతే సెంటర్లు ఉన్నాయో అక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు కూడా పూర్తిగా మూసేయాలని చెప్పి ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అలాగే నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో 12,244 మంది బాలులు ఉండగా 12,555 మంది బాలికలు హాజరుకున్నారు. అయితే ఇప్పటికీ పరీక్షల కేంద్రాల వద్ద పరీక్షకి సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇటు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అనుమతి లేదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్లు కావచ్చు, అలాగే ముఖ్యంగా దాంతోపాటు మిగతా సంబంధించిన ఏదైనా కంపాస్ బాక్స్ కూడా అనుమతి లేదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాటు చేశామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. 5 నిమిషాల తర్వాత ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళని కూడా పూర్తిగా అనుమతి లేదని చెప్పి కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. వీరు రిజల్ట్స్ కూడా చూడొచ్చు. 9 అవుతుంది. 9 అయినప్పుడు కూడా విద్యార్థులు కూడా లేటుగా వస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. వీరికి కూడా ఎలాంటి అనుమతి లేదని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా పోలింగ్ ఇటు ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ కేంద్రం వద్ద కూడా పోలీసులను ఏర్పాటు చేశారు. 140 సెక్షన్ కూడా విధిస్తున్నట్లు కూడా అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇటు 10వ తరగతి పరీక్ష సంబంధించి కూడా సాఫీగా జరిగేందుకు కూడా ఇటు పోలీసులు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, అలాగే అధికారులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్.